హాయ్ అండి అందరికీ. అందరు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? ఇంతకుముందు నేను ఒక వీడియోలో చెప్పానండి, ఆడవాళ్ళకి ఇల్లు లేదండి, అత్తగారింటికి వెళ్తే అత్తగారిల్లు, అమ్మగారింట్లో ఉంటే అమ్మగారిల్లు, పిల్లలు కొనుక్కుంటే వాళ్ళ ఇల్లు అని చెప్పానమాట. చాలామంది పాజిటివ్గానే కామెంట్లు పెట్టారు. నేను ఒక షార్ట్ వీడియో చూశానండి, కడలి అనే అమ్మాయి అనమాట, చాలా బాగా చెప్పింది. నాకు అప్పుడు అనిపించింది అనమాట, అందుకే చెప్పాను. నేను చెప్పేది ఏంటంటే, ఆడవాళ్ళకైనా సరే మగవాళ్ళకైనా సరే ఏదైనా సరే ఆదాయం అనేది ఉండాలి, ఏదైనా బిజినెస్ అనేది ఉండాలి, ఉంటేనే మనుషులకు విలువ ఉంటుంది. ఈ విధంగా నేను ఎందుకు చెప్తున్నానంటే, మా ఇళ్లలోనే నేను ఆడవాళ్ళని చాలామందిని చూశానండి. భర్త మీద పిల్లల మీద ఆధారపడే వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో నా కళ్ళతో నేను చూశాను కాబట్టి నేను అంత కరెక్ట్గా చెప్పానండి. ఇంకా చాలా విషయాలు చెప్పొచ్చు, చిన్న వీడియోలో చెప్పలేం కదండి. నేను అందుకే చిన్నగా చెప్తున్నాను అనమాట. నేను చాలామందిని మా చుట్టాల్లో అన్ని చోట్ల చూశాను. నేను ఆదాయం లేని వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది అనేది అందుకని అలా చెప్పానండి. ఏదైనా ఒక ఆదాయం ఉంటే అదొక నమ్మకంగా, అదొక ధైర్యంగా ఉంటుందండి ఎవరికైనా సరే. లేదంటే ఇంత ఏజ్ వచ్చేసింది, మనల్ని ఎవరు చూస్తారు, అదొక టెన్షను, అదొక బాధ ఉంటుందండి. ఏంటంటే ఆదాయం లేని వాళ్ళకి తెలుస్తుందండి ఆ బాధ ఎలా ఉంటుందో. అందుకే చెప్పాను అనమాట.